హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ క్రిమిమర్స్. మొన్నటికి మొన్నే నానిది హిట్ 3 టీజర్ అయితే వచ్చింది అనమాట. అది వచ్చి ఎన్నో రోజులు కాలేదు, ఇప్పుడు ఇంకో గ్లిమ్స్తో అయితే మన ముందుకు వచ్చానమాట. దాని పేరే ద ప్యారడైజ్ రా స్టేట్మెంట్. సో ఇప్పుడైతే ఆ గ్లిమ్స్ని చూసి ఎలా ఎందుకు ఇంత ఫాస్ట్గా మూవీస్ వస్తున్నాయో చూద్దాం. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా బీరాయిలే తిండికి మిరి గిది కడుపు మండిన కాకుల కథ, జమానాకెళ్ళి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలలేక రక్తం పోసి వెంచిన ఒక జాతి కథ. ఒక తాగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. గిది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక లంజా కొడుకు కథ. ఓ ఏమైంది నానికి? సడన్ గా స్టార్టింగ్ లో వచ్చింది రా టాక్ అని, రా లాంగ్వేజ్ అని. సో ఇంత వైలెంట్ మన విజువల్స్ లో కాదు, ఆడియోలో కూడా వైలెంట్కి వెళ్ళినాడని అర్థమవుతుంది. నాని ఎందుకో వైలెన్స్ చూస్ చేసుకుంటున్నాడు ఇప్పుడు. నా కొడుకు నాయకుడైన కథ. నీ అమ్మ ఇది చూస్తే ఇంకా సంవత్సరం ఉంది ఆ సినిమాకి, డేట్ చూస్తే. సో ఈ గ్లిమ్స్ చూస్తే నాకు నాని ఎందుకు సడన్ గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ నుంచి ఇలా వైలెన్స్ ఎందుకు చూస్ చేసుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. సో ఇది సూట్ అవ్వదని చెప్పట్లేదు. సో అక్కడ మంచి మార్కెట్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాల్లో, కానీ నాని ఎందుకో షిఫ్ట్ అయ్యాడు. సో ఆ రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు. దీనికి మార్కెట్ లేదని కాదు, కానీ ఆల్రెడీ ఒక సెట్ అయిన హీరోస్ ఉన్నారు. ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ చేసే మూవీ వైలెన్స్ని చూస్ చేసుకోవచ్చు, కానీ వైలెన్స్ చేసిన వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీని చూస్ చేసుకోలేరు. చూస్ చేసుకుంటే సినిమాలు అంతా ఆడవు. సో మరి నాని ఇంకా ఏ సినిమాలు తీస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీకి వస్తే అన్ని మూవీస్ రావు. లైక్ మనం ప్రభాస్ చూసాం, బాహుబలి తర్వాత రాధేశ్యామ్ వస్తే అసలు ఎవరు దాన్ని దేకను కూడా దేకలేదు. అదే కదా చెప్పా కదా, ఒకసారి వైలెన్స్ని చూస్ చేసుకుంటే వైలెన్స్ మీద నడాలి. అదే ఇప్పుడు సలార్ చూడండి, నేనే 40 సార్లు చూశాను. సో ఒక హీరో వైలెన్స్ని చూస్ చేసుకున్న కదా మళ్ళీ వెనక్కి రావద్దు. మరి నాని ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ గుడ్ బై.